తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 1,157 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ అంగీకారం వచ్చారు. అప్పుడు జలశక్తి కార్యదర్శి ముఖర్జీ దాన్ని క్యాబినెట్కి పంపించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడే కుదిరిందండి. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలయిక పోటీ చేయాలనేది. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు విషం పాచిక వేశాడు. ఇప్పుడు దీన్ని మీరు రిలీజ్ చేస్తే, దీన్ని మీరు అంగీకరిస్తే మాకు నష్టం జరిగింది కాబట్టి అట్ట మేనేజ్ చేసి రిలీజ్ కాకుండా చేశారు. వాస్తవంగా అయితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆ డబ్బులు కూడా విడుదలయ్యి పనులు సాగాల్సిన పరిస్థితి ఉంటే ఆయన దాన్ని ఆపగలిగాడు. అది జరిగిపోయింది. అది వేరే విషయం అనుకోండి. నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, ఇవాళ జలశక్తి మంత్రి గారిని పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే 55,656 కోట్లు కాదట, కేవలం 30.436 కోట్లకే బడ్జెట్ను పరిమితం చేశామని చెప్పారు. అంటే 55,656 కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం 30.436 కోట్లకే పరిమితం చేశాము. దాంతో ఫుల్ స్టాప్ అయిపోయింది అన్నారు. దీనిలో అంశం ఏంటో తెలుసా? కేవలం నిర్వాసితులు పునరావాసం భూసేకరణకే 55,656 కోట్లలో 33,000 కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాముగా ఊరుకున్నాడో నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 41.15 మొదటి దశ, 45.72 సెకండ్ దశ. మొదటి దశకే నిధులు మంజూరు చేశారు, మిగతాది లేవు పోమన్నారు. దాని ఆలోచన ఏంటి? దాని అర్థం ఏంటంటే ఇక మేము అన్నారు. అంటే 41.15కు మాత్రమే ఈ పోలవరం ప్రాజెక్టు పరిమితం చేశారు. కాదని చెప్పమని అడుగుతున్నా. అనేక సందర్భాల్లో అడిగా, కాదని చెప్పండి. వీళ్ళు చెప్తారు కాదని. వీళ్ళు కాదు చెప్పాల్సింది. జలశక్తి శాఖ మంత్రి చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం చెప్పాలా. దీంతో పూర్తి చేశారు. తీవ్రమైనటువంటి అన్యాయం. ఏ కలలైతే కని పోలవరం ప్రాజెక్టును ప్రారంభించామో, అంటే 45.72 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలిపితే 194 టీఎంసీలు దానిలో ఉంటాయి. అప్పుడు 7,20,000 ఎకరాలకి నీరిస్తాం. కృష్ణా డెల్టాకి, గోదావరి డెల్టాకి స్థిరీకరణ చేయడానికి పనికొస్తుంది. ఉత్తరాంధ్రాకి సంబంధించి 68.8 టీఎంసీలు ఇవ్వడానికి పనికొస్తుంది. కేవలం ఇది 41.15కు మాత్రమే పరిమితం చేస్తే 115 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంటుంది. కేవలం అది ఎలా తయారవుతుందంటే బ్యారేజ్ లాగా తయారవుతుంది. ప్రాజెక్టు ఉండదు, బ్యారేజ్ లాగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. ఇది తీవ్రమైనటువంటి ద్రోహం ఆంధ్ర రాష్ట్రానికని మనవి చేస్తున్నా. ఏ విధంగా అయితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజీని మంట కలిపాడో, ఇవాళ పోలవరం ప్రాజెక్టును కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెబితే పార్లమెంట్ సభ్యులు కాముగా ఊరుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కేబినెట్లో ఇదే నిర్ణయం తీసుకుంటే కేవలం 30,436 కోట్లు మాత్రమే ఇచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేబినెట్లో నిర్ణయం తీసుకుంటే, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులు కూడా సెంట్రల్ కేబినెట్లో ఉన్నారు. వాళ్ళు కూడా కిమన్నా ఆస్తి అంటే ఏం చేస్తున్నారు? చాలా ద్రోహం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మాట్లాడితే పోలవరం అంటాడు, మళ్ళా దోపిడీ కార్యక్రమే. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు కదా, 2014-19లో సర్వనాశం చేశాడు. మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఏం జరుగుతుంది అక్కడ పోలవరంలో? మళ్ళా సర్వనాశనం చేసే కార్యక్రమమే జరుగుతూ ఉంది. అప్పుడేమో ఏదో సోమవారం మంగళవారం ఏదో వారం వెళ్ళాడు. ఇప్పుడు వారం వెళ్ళటలా, ఎందుకో మరి తెలియదు. ఎందుకంటే కమిషన్ రావనుకున్నాడు ఏమో మరి తెలియదు, నాకు అర్థం కాల. ఈ రకంగా పోలవరాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తూ మా మీద బురదలే కార్యక్రమాలు చేస్తున్నారు. డయాఫ్రమ్ వాళ్ళు మేము
మా టైంలో కొట్టుకుపోయిందని, దానికి మేమే కారణం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతూ ఉంది. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని కూర్చునేటువంటి కార్యక్రమం చేయటం వల్ల నష్టం జరుగుతూ ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్లో చెబితే అందరూ నోరు మూసు కూర్చున్నారు. 55,656 కోట్ల రూపాయలు రివైజ్డ్ డిపిఆర్ ప్రకారం రావాల్సినటువంటి మనీని కూడా రాకోకుండా మేము ఇవ్వము, కేవలం 30.436 కోట్లు మాత్రమే ఇస్తామంటే హిమ్మన్నాస్తిగా కూర్చుని రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులను ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమైపోయారు. పోలవరం అయినా అమరావతి అయినా క్యాషే తప్ప ప్రజల శ్రేయస్సు ఆలోచించే పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు లేరనే విషయాన్ని దయచేసి మీరు ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం కూడా ఇది కూడా చెప్పిన తర్వాత మీరు ఏమంటే ప్రశ్న అడుగుతారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని వెళ్ళాడు. డ్రామా జనరల్గా పెన్షన్లు పంచడం అనేది రొటీన్గా జరిగేదే. కానీ ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ప్లాన్ చేస్తాడు. సినిమా పక్కీలో డ్రామా ప్లాన్ చేస్తాడు. దత్తపుత్రుడేమో ఒక చోటుకి వెళ్తాడు, సొంత పుత్రుడు ఒక చోటుకి వెళ్తాడు, ఈయన ఒక చోటుకి వెళ్తాడు. ఆ క్రమంలోనే పార్వతీపురం జిల్లా భామిని స్కూల్కి వెళ్ళారు. బ్రహ్మాండ సెట్టింగ్ వేశారు, క్లాస్ రూమ్లో కాదు బయట సెట్టింగ్ వేశారు. అద్భుతమైన సెట్టింగ్, సినిమా సెట్టింగ్ వేశారు. దానిలో సరే మా మీద విమర్శలు, అయ్యో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కూడా కలిసి వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడారు. ఒకసారి గమనించమంటున్నా, ఆ బెంచీలు ఎక్కడి, ఆ బోర్డులు ఎక్కడి, ఎన్ని ఎక్కడి, అక్కడ మీరు సెట్టింగ్లో పెట్టిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మా బడి కార్యక్రమంలో సప్లై చేసినటువంటి వాటి మీదే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు. కాదని చెప్పమని అడుగుతున్నా. కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెబుతా నోరా తాటి పట్టా అని అడుగుతా ఉన్నా. మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నీ కుమారుడికి విద్యాశాఖ ఇచ్చిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేసావా చెప్పు? కాకపోతే ఒక్క స్కూలు బాగు చేశావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల స్కూళ్లను బాగు చేశాడో ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నా. మొత్తం ఒక సినిమా షూటింగ్ లాగా, వ్యవహారం లాగా చంద్రబాబు నాయుడు గారు మరి దిగంగానే కలెక్టర్ గారు, లోకేష్ గారు ఈయన తీసుకెళ్తాం, కూర్చోబెడతాం, మంచి సినిమా